గర్భవతి మేక. అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామం పేరు ద్రాక్షావరం. ఆ గ్రామంలో కోటి మరియు అతని భార్య వాళ్ల ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు పండించి కొంత వారి కోసం ఉంచుకొని మిగిలినవి సంతలో అమ్మేవారు. కోటి ఆ ఊరి పక్కనే ఉన్న అడవిలో నుండి పనసకాయలు, సీతాఫలాలు, బొప్పాయి పండ్లు, సపోటాలు లాంటి పండ్లను తీసుకొచ్చేవాడు. కోటి అతని భార్య వాటిని సంతలో అమ్మి జీవిస్తున్నారు. అలా ఒకరోజు కోటి ఎప్పటిలాగానే పక్కనే ఉన్న అడవికి పండ్లను తీసుకురావడానికి బయలుదేరాడు. ఈ రోజు సీతాఫలాలు తీసుకెళ్ళాలి, మంచి లాభం వస్తుంది. కోటి ఒక సీతాఫలం చెట్టు దగ్గర ఆగి సీతాఫలాలు కోస్తూ ఉన్నాడు. అలా కోటి సీతాఫలాలు కోస్తూ ఉండగా ఒక మేకపిల్ల అరుపులు కోటికి వినిపిస్తాయి. కోటి ఆ మేకపిల్ల అరుపులు వింటూ అది ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ వెళ్తాడు. ఒక ముళ్ళ పొదలో ఒక అందమైన మేకపిల్లను చూస్తాడు కోటి. ఆ మేకపిల్ల ముళ్ళ పొదలలో చిక్కుకుని బయటికి రాలేక అరుస్తూ ఉంటుంది. దాని ఒళ్లంతా ముళ్ళు గుచ్చుకోవడంతో రక్తం కూడా వస్తుంది. కోటి ఆ మేకపిల్లను జాగ్రత్తగా బయటకు తీస్తాడు. అయ్యయ్యో, పాపం ఈ మేకపిల్ల ఎప్పటి నుండి ఇలా ఉందో, ముళ్ళు కూడా బాగా గుచ్చుకున్నాయి. ఎంత నొప్పిని భరించిందో ఈ చిట్టి తల్లి. కోటి ఆ మేకపిల్లకు గుచ్చుకున్న ముళ్లను తీసేస్తాడు. కోటి తనతో పాటు ఆ మేకపిల్లను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. లక్ష్మి, లక్ష్మి, తొందరగా రాయే, చూడు నీకోసం ఏం తీసుకొచ్చానో. ఏంటయ్యా, పట్టు చీరగాని తెచ్చావా ఏంటి? ఓ సినీ యాసలో, అది కాదే, చూడు ఈ మేక పిల్లని తీసుకొచ్చాను. ఇది ఈరోజు అడవిలో దొరికింది. పాపం ముళ్ళ పొదల్లో చిక్కుకుపోయింది. దాన్ని చూడగానే కాపాడి మన ఇంటికి తీసుకొచ్చాను. అయ్యో పాపం అయ్యా, చాలా మంచి పని చేసావు. మనకి ఆ దేవుడు ఎందుకో పిల్లల్ని ఇవ్వలేదు కదా, దీన్ని మనం బిడ్డలా చూసుకుందాం. ఆ మేకపిల్ల గాయాలకు లక్ష్మి మందు రాసింది. కోటి లక్ష్మీలకు పిల్లలు లేరు. ఆ మేకపిల్లనే వాళ్ల సొంత బిడ్డలాగా చూసుకున్నారు. దానికి గీత అని పేరు పెట్టారు. కొన్ని నెలల్లోనే గీత కోటి దంపతులకు ఎంతో దగ్గరయింది. కోటి అడవికి వెళ్లేటప్పుడు గీత కూడా కోటి వెనకే వెళ్లేది. అలా కోటి, లక్ష్మి, గీత ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత లక్ష్మి, ఏంటే మన గీత కొన్ని రోజులుగా ఏం తినడం లేదు, నీరసంగా కూడా ఉంది. ఒకసారి మన ఆచారి తాతని తీసుకొస్తాను, మందేమైనా ఇస్తారేమో. అవునయ్యా, ఏమీ తినడం లేదు. సరే, నువ్వెళ్ళి ఆచారి తాతను తీసుకురా. కోటి ఆచారి తాతను తీసుకువస్తాడు. ఆచారి తాత గీతను పరీక్షించి గీత గర్భవతి అని చెప్తాడు. కొన్ని మూలికల మందులిచ్చి వెళ్తాడు. గీత గర్భవతి అని విన్న కోటి, లక్ష్మి ఎంతో సంతోషిస్తారు. గీతకి మంచి ఆహారం ఇస్తారు. కోటి అడవికి వెళ్లేటప్పుడు గీత కూడా కోటి వెనకే వెళ్తుంది. అమ్మా గీత, నువ్విప్పుడు గర్భంతో ఉన్నావు తల్లి. నాతో అడవిలోకి రావడం అంత మంచిదేం కాదు. నా మాట విని ఇంటి దగ్గరే ఉండు తల్లి. కోటి ఎంత చెప్పినా గీత ఇంటి దగ్గర ఉండటానికి ఒప్పుకోలేదు. కోటి చేసేదేమీ లేక గీతని తనతో పాటు అడవికి తీసుకుని వెళ్తాడు. కోటి కొన్ని పండ్లని కోసి సంచుల్లో వేస్తాడు. అప్పటికే మధ్యాహ్నం అయింది. అమ్మా గీత, బాగా ఎండ ఎక్కువగా ఉంది. నాకు కొంచెం అలసటగా ఉంది. కాసేపు నేను ఆ చెట్టు కింద పడుకుంటాను. కొంచెం చల్లబడ్డాక ఇంటికెళ్దాం. నువ్వెటూ వెళ్ళకు, సరేనా అని చెప్పి కోటి చెట్టు కింద పడుకుంటాడు. గీత అక్కడక్కడ గడ్డిని తింటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఒక పెద్ద పులి వస్తుంది. అది పడుకుని ఉన్న కోటిని చూస్తుంది. కోటిని తినడానికి ముందుకు వెళ్తుంది. ఆ పులిని చూసిన గీత కోటికి, పులికి మధ్య వచ్చి అడ్డుగా నించుంటుంది. అయ్యా పులిగారు, దయచేసి ఆయన్ని తినొద్దు. ఆయన నాకు తండ్రి లాంటివారు. హహహ, నువ్వు చెప్తే నేను వినాలా? నోటిదాకా వచ్చిన ఆహారాన్ని వదులుకోవడానికి నేనేమైనా పిచ్చివాడినా? మర్యాదగా అడ్డు తప్పుకో.
మనిషిని తిని ఎన్ని రోజులైందో. అయ్యా పులిగారు, దయచేసి ఆయన్ని వదిలేయండి. కావాలంటే నన్ను తినండి. ఆ మనిషి కనబడకుండా ఉంటే ముందు నిన్నే తినేవాడిని. అయినా నువ్వు నీరసంగా కనిపిస్తున్నావు. అంత రుచిగా కూడా ఉండేలా లేవు. అయ్యా, నేను గర్భంతో ఉన్నాను, అందుకే కొంచెం నీరసంగా ఉన్నాను. దయచేసి ఆయన్ని ఏమీ చెయ్యొద్దు. ఆయనకి బదులుగా నన్ను, నా బిడ్డని తినండి. గీత మాటలు విన్న పులి ఎంతో బాధ కలిగి ఏడ్చింది. తనని ఆపదలో నుండి కాపాడి పెంచిన కోటి ప్రాణాలు కాపాడడానికి గీత తన ప్రాణాలను, తన బిడ్డ ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడింది. ఆ మేక చూపిస్తున్న ప్రేమను చూసి మనసు మారి కన్నీరు పెట్టుకున్న పులి ఒక్కసారిగా ఒక దేవతలా మారిపోయింది. గీత, నీ వల్ల నాకు శాప విమోచనం కలిగింది. ఒక ఋషి ఇచ్చిన శాపం వల్ల నేను పులిగా మారాను. ఎవరైతే ఇంకొకరి ప్రాణం కోసం తమ ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడతారో అప్పుడే నాకు శాప విమోచన కలుగుతుంది. నీ వల్ల ఈ రోజు నాకు నా శాపం నుండి విడుదల కలిగింది. ఇదిగో నీకోసం ఒక చిన్న బహుమానం, తీసుకో అని చెప్పి ఆ దేవత ఒక బుట్ట నిండా బంగారు సీతాఫలాలు ఇచ్చి మాయమైపోయింది. కోటి గాఢ నిద్రపోవడం వల్ల తనకి జరిగినదేమీ తెలియలేదు. కోటి లేచాక ఆ బంగారు సీతాఫలాలను చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడేదో అద్భుతం జరిగిందని గ్రహించి ఆ సీతాఫలాలను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. కోటి, లక్ష్మి గీత వల్ల తమకి దక్కిన బంగారంతో ఎంతో సంతోషంగా జీవించారు. గర్భవతి ఏనుగు. అదొక హిల్ స్టేషన్. చుట్టూ దట్టమైన అడవులు, సుందరమైన నది ప్రవాహాలు, మంచి టూరిస్ట్ స్పాట్. ఆకాష్ ఆ ప్లేస్కి ఫారెస్ట్ ఆఫీసర్గా బదిలీ అయ్యాడు. తనకి వివాహమై 4 ఏళ్లు దాటింది, కానీ తన భార్యకి ఏదో సమస్య వల్ల ఇంకా బిడ్డలు కలగలేదు. సిరి, మనం వెళ్లే ప్లేస్ నీకు బాగా నచ్చుతుంది. నువ్వేం దిగులు పడకు. నువ్వెంత రిలాక్స్ అయితే అంత మంచిదని డాక్టర్ చెప్పారుగా. ఇప్పటికే 2 సార్లు మిస్క్యారేజ్ అయింది. ఇంకోసారి ఆ విధంగా జరిగితే నేను అసలు తట్టుకోలేను ఆకాష్. అలా ఏం జరగదు. బీ పాజిటివ్. మనం రేపే కారావి ఫారెస్ట్ కి బయలుదేరుతున్నాం. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. కావాలంటే నెట్ లో పిక్స్ చూడు. ఆకాష్ మరుసటి రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. సిరికి ఆ ప్రదేశం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వాళ్ల సంతోషాన్ని రెట్టింపు చేస్తూ సిరి మళ్లీ నెల తప్పింది. ఎప్పుడూ 3 నెలలు దాటకముందే గర్భం పోయేది. కాని ఈసారి 4 నెలలు దాటి 5వ నెలలో అడుగుపెట్టింది. సిరి సంతోషం మాటల్లో చెప్పలేనిది. సరిగ్గా అదే సమయంలో ఆకాష్కి అడవిలో ఒక ఏనుగు గుంటలో పడిపోయిందని సమాచారం వచ్చింది. అక్కడ ఏనుగుని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆ ఏనుగు ఆ గుంటలో పడి చాలా రోజులైనట్లు ఉంది. పైగా ఆ ఏనుగు గర్భవతి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో కష్టపడి ఆ ఏనుగుని బయటకు తీశారు. పాపం, ఆ ఏనుగుని చూస్తే చాలా జాలేసింది. చాలా రోజులుగా దానికి ఆహారం కూడా లేదు. బయటకు తీసాక బిడ్డని కని అక్కడే చనిపోయింది. అయ్యో, మరి ఆ ఏనుగు పిల్ల ఎలా ఉంది? మా రెస్క్యూ టీం వాళ్ళ అండర్లోనే ఉంది. వాళ్ళు బానే చూసుకుంటారు. రేపు నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళండి, నేను కూడా చూస్తాను. సిరి ఆ ఏనుగు పిల్లను తనకు సమయం కుదిరినప్పుడల్లా వెళ్లి చూసేది. సిరిని చూడగానే ఆ చిన్న ఏనుగు కూడా చాలా సంతోషించేది. అలా కొద్ది నెలలు గడిచాయి. సిరికి కొడుకు పుట్టాడు. తన కొడుకుకి అక్షయ్ అని పేరు పెట్టారు. సిరి తన కొడుకుతో పాటు ఏనుగుకి కూడా అంబర్ అని పేరు పెట్టింది. అంబర్ ఆహారం తినడం మొదలుపెట్టాక కొన్ని నెలలకు తనని తిరిగి అడవిలో వదిలారు. ఆకాష్, అంబర్కి అరటి పళ్ళంటే చాలా ఇష్టం. సాయంత్రం నా కోసం రోజు ఎదురు చూసేవాడు. అడవిలో తనకి ఆహారం దొరుకుతుందో లేదో. నువ్వేం ఎక్కువ ఆలోచించుకు, వాడు బానే ఉంటాడులే. కానీ సిరి అంత తేలికగా తీసుకోలేకపోయింది. ఆ రోజంతా తన గురించే ఆలోచిస్తూ ఉంది. అంతలోనే సాయంత్రం అయింది. అంబర్,
నువ్వెలా వచ్చావురా? అంబర్ అలా ప్రతిరోజు సిరి దగ్గరకు వెళ్ళేవాడు. మళ్ళీ తిరిగి అడవిలోకి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు చీకటి పడుతుండగా అంబర్ సిరి ఆకాష్ల ఇంటి దగ్గరకు వెళ్లి అరుస్తూ ఉన్నాడు. ఇద్దరూ కంగారుగా బయటకు వెళ్లి చూశారు. అంబర్ తన తొండంతో సిరి చేయి పట్టుకుని అడవి వైపు తీసుకువెళ్లసాగాడు. ఆకాష్ తన టీంతో వాళ్ళని వెంబడించారు. అడవిలో ఇంకొక ఏనుగు గుంటలో పడి ఉంది. ఆ ఏనుగు దంతాలు కోసివేయడంతో నొప్పితో అరుస్తూ ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఏనుగుని ఎంతో కష్టంతో బయటకు తీసుకొచ్చారు. సరైన చికిత్స అందించారు. ఆ రోజు అంబర్ చేసిన పనికి అందరూ తనని మెచ్చుకున్నారు. కొన్ని రోజులకే ఆకాష్ వాళ్ళ టీం అడవిలో మూగజీవాలను హింసిస్తున్న దుండగులను పట్టుకున్నారు. ఎంత దుర్మార్గం ఆకాష్! అంబర్ తల్లి గర్భవతిగా ఉందని కూడా చూడకుండా దంతాలను తీసుకుని ఆ ఏనుగును అక్కడే వదిలి వెళ్ళిపోయారు. మనం కొంచెం ఆలస్యంగా వెళ్ళినా ఈరోజు అంబర్ ఉండేవాడా? ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళని అస్సలు వదలకూడదు. అవును, వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది. అంబర్ అడవిలో పుట్టినా తనకి ప్రేమ, నమ్మకం, విశ్వాసం అన్న వాటి పూర్తి అర్థం తెలుసు. కానీ మానవులుగా పుట్టిన ఎంతోమంది మానవత్వాన్ని కోల్పోతున్నారు. తమ స్వార్థం కోసం మూగ జీవాలను హింసిస్తున్నారు. సిరి, ఆకాష్ వాళ్ళకి బిడ్డ పుట్టాలని ఎంతో తాపత్రయపడ్డారు. మనుషులు వారి బిడ్డల్ని ఎంత ప్రేమిస్తారో జంతువులు కూడా అంతే. బిడ్డకి తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరు. నోరు లేని మూగ జీవులని, వాటిని అన్యాయంగా బాధించి హింసించే ప్రతి ఒక్కరూ మారాలి. మనుషులుగా మనకు దేవుడిచ్చిన తెలివిని, జ్ఞానాన్ని సరైన రీతిలో వాడితే అది మానవజాతికే మేలు. మన భావి తరాలకు సరైన మార్గాన్ని చూపిద్దాం.